హలో అందరికీ, ఈ మధ్యలో రెస్టారెంట్లో బాగా ట్రెండింగ్ అయిన మలాయ్ పన్నీర్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 150 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి పైన ఆయిల్ స్ప్రే చేసి రెండు పక్కల కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫామ్ అయ్యే విధంగా వేయించేసి, కానీ ఫ్రెష్ పన్నీర్నే తీసుకోండి. నిల్వ పన్నీర్ తీసుకుంటే కనుక క్యూబ్స్ అనేవి విడిపోతాయి. ఇప్పుడు ఈ పక్కకు తీసుకున్న తర్వాత అదే బండి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని వేయించేసుకోండి. దీని ఫుల్ లింక్ కావాలనుకుంటే కర్రీ డీటెయిల్గా నేను కింద లింక్ ఇస్తాను, చూసి పర్ఫెక్ట్గా కర్రీ నేర్చుకుని ట్రై చేయండి. ఇప్పుడు ఇలా మసాలా దినుసులన్నీ వేగాక ఒక 3 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా చిల్లీ సాస్ను వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ పట్టిన దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బటర్ వేసి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసి మిక్సీ జార్లో వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పేస్ట్ అంతా కూడా మంచిగా కలిపేసి వేయించేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఇందాక రోస్ట్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసేస్తే చక్కగా మసాలాలో ఉన్న వాటర్ అంతా పన్నీర్కి పట్టేసి పీస్ అనేది కొంచెం జ్యూసీగా అవుతుంది అనమాట. ఇలా మిక్స్ చేసేసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇందాక ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వాటర్ ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా దీంట్లోకి వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోండి. మనం ఎంత కలిపితే అంతవరకు ఆ పన్నీర్ ముక్కల్లోకి వాటర్ అనేది వెళ్ళి జ్యూసీగా అయితే తయారవుతుంది అనమాట. ఎందుకంటే మనం రోస్ట్గా వేయించుకున్నాం కాబట్టి కొంచెం పీస్ గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కలుపుతూ ఉన్నామో వాటర్ అంతా పన్నీర్లోకి వెళ్ళి జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 3 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఆయిల్ అంతా పైకి తేరుకున్నాక ఇలా 1కి 2 సార్లు కలిపేసి దీంట్లోకి ఒక 100 గ్రాముల వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తం 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా డ్రై కసూరి మెతిని చేతిలోకి తీసుకొని ఇలాగ నలుపుతూ దీంట్లోకి వేసేసుకొని ఎగ్జాక్ట్గా ఇంకో 2 మినిట్స్ మగ్గిచ్చేసుకొని మీకు నచ్చిన బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మలాయ్ పన్నీర్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.